హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంట్లో తీసిన బ్లాగ్ అనమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. చెల్లికి 3 డేస్ నుండి ఫీవర్ తగ్గట్లేదని చెప్పేసి చెల్లి రమ్మన్నది. ఇంకా పిల్లలకు కూడా హాలిడేసే కదా అని చెప్పి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సమ్మర్కి అయితే అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు, అలా అని చెప్పేసి వైజాగ్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళకుండా. చెల్లికి ఇంకా నీరసంగా ఉంది కదా, సరేలే చూసుకొని వచ్చేయచ్చు, ఒక 10 డేస్ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. తను ఇల్లు చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది, చాలా బాగుంటుంది ఇల్లు. నేను చేసేదైతే ఏం లేదు, కాకపోతే 3 డేస్ నుండి ఇల్లు క్లీన్ చేయలేదు కాబట్టి పైన అలా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను. హాలిడేస్ వచ్చినప్పటి కానించి పిల్లలు అయితే 6:30కే లేచిపోతున్నారు. లేచి ఇంకా ఆట అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. స్కూల్ ఉందనుకోండి 7:30 వరకు లెగరు, తినడానికి స్నానానికి అన్నిటికీ మారం చేస్తారు. ఇప్పుడు మనం పడుకుందామన్నా సరే వాళ్ళు పడుకోనివ్వరు అనమాట. మనకన్నా ఫస్ట్ వాళ్ళు లేచి మనల్ని లేపుతారు. ఇంకా వాళ్ళకేమో బెడ్రూమ్లోకి వెళ్ళిపోమని చెప్పేసి హాల్ అయితే ఒకసారి తుడిచేస్తున్నాను. చెల్లికి నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాత్రం చాలా అంటే చాలా అలవాటు అయిపోయిందండి క్లీనింగ్ అయితే. తను మా ఇంటికి వచ్చినా, నేను తన ఇంటికి వెళ్ళినా సరే మాకేంటంటే అలవాటు అయిపోయింది, ఒక ఓసిడిలా అనమాట. ఇల్లు నీట్గా లేకపోతే అస్సలు నచ్చట్లేదు. ఇంకా పైన అంతా క్లీన్ చేసేసి ఇల్లు అయితే మాపు పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే దీపం అయితే పెట్టేసుకున్నారు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాత్రం చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి. అంటే క్లీనింగ్ విషయంలో అయితే మరిన్ని, అలానే టైంని మేనేజ్ చేయడం, ప్రతిదీ యూట్యూబ్ వల్ల కూడా చాలా నేర్చుకున్నాను నేను, అలానే చెల్లి కూడా. ఒకప్పుడు ఇలా డైలీ క్లీన్ చేయాలి అనే అలవాటు అయితే లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే డైలీ ఇల్లు క్లీన్ చేయకపోయినా, లేదు అంటే ఎక్కడైనా డస్ట్ ఉన్నా మాకు అస్సలు నచ్చట్లేదు అనమాట. ఇల్లు నీట్గా మెయింటైన్ చేయడం మాత్రం నేర్చుకున్నామండి. మనకి ఒకసారి ఏదైనా అలవాటు అయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తాం కదా, అస్సలు విడిచిపెట్టము. అందులో క్లీనింగ్ అయితే మరి చెప్పక్కర్లేదు. ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గా ఉండేలాగా ఇంకా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. మనకి బాడీకి ఇది ఎక్సర్సైజ్ అని చెప్పాలండి. పర్టికులర్గా పిల్లలతోటి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా సరే నాకైతే అస్సలు అవ్వట్లేదు. సో ఇంట్లో పనులే ఇలా చేసుకుంటూ ఉంటే నాకు కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా వంతు నేనైతే పని చేస్తూనే ఉంటాను. అలా కూర్చొని ఉంటే ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతామేమో అని భయం అనమాట. సో బాడీని అలా మెయింటైన్ చేయాలి అంటే ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది, అలానే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సింక్లో వెజల్స్ ఉంటే మాత్రం నాకు అస్సలు నచ్చదండి. నైట్ అయినా సరే క్లీన్ చేసి పడుకుంటాను తప్ప సింక్లో వెజల్స్ మాత్రం ఎప్పుడు ఉంచను. నాకు అసలు ఎందుకో వెజల్స్ ఉంటే అసలు నచ్చదనమాట. సో వెంటనే క్లీన్ చేసేసి అక్కడ ఒక బ్రష్తో వెంటనే సింక్ కూడా క్లీన్ చేసేస్తాను. అప్పుడైతే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలానే వంట అయిపోయిన తర్వాత నాకున్న అలవాటు వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సో అలానే క్లీన్ చేస్తూ ఉంటాను. వంట అయిపోయిన తర్వాత ఇలా పోపుల డబ్బాలు వెంటనే తుడిచేయడం, నెక్స్ట్ వాడిన డబ్బాలు తుడిచేయడం, ఇలా ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేయడం నాకైతే ఒక అలవాటుగా అయిపోయిందండి. మన ఇంటికి ఎవరైనా సడన్గా రిలేటివ్స్ వచ్చినా సరే మన ఇల్లు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మనం తర్వాత పని చేద్దాంలే అంటే ఆ వర్క్ అనేది అలా పెండింగ్ ఉండిపోతుంది. ఎవరు వచ్చి మళ్ళీ చేయరు కదండి, మనమే చేయాలి. అదేదో అప్పటి పని అప్పుడు చేసేసుకుంటే మనకి రెస్ట్ కూడా దొరుకుతుంది అనమాట. అలా అని చెప్పి డైలీ క్లీనింగ్ చేయాలి అని నేను చెప్పను. మనకి ఓపిక ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఒక్కొక్క రోజు మనకి హెల్త్ బాగోకపోయినా సరే ఆ రోజు మనం క్లీన్ చేయనక్కర్లేదు, చూడడానికి కూడా ఇల్లు నీట్గా ఉంటుంది కదా. ఒక రోజులో అయితే ఏం చేంజ్ అయిపోదు, బూజులో పట్టడం అలాంటివి అవ్వవు కదా. సో మనకి డైలీ వీలుంటే డైలీ మనం తుడిచేటప్పుడే ఒకసారి బూజులు దులిపేయడం, అలానే పిల్లలు ఉంటారు కాబట్టి ఇల్లు డైలీ తుడిచేసి మాప్ అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా కింద పడిపోయినా అవి తీసి తింటూ ఉంటారు కాబట్టి ఇల్లు అయితే డైలీ మాప్ అయితే పెట్టుకుంటాను. ఇంకా స్టవ్ విషయానికి వస్తే పొంగకుండా ఒక ప్లేట్ అయితే పెట్టేస్తానండి. ఒకవేళ సపోజ్ ఏమైనా పొంగినా సరే వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఒక తడి క్లాత్ తోటి. స్టవ్ అలా విడిచిపెట్టామనుకోండి నీట్గా ఉండదు. అలా అని చెప్పేసి కడగను, జస్ట్ ఒక క్లాత్తో తుడిచేస్తాను. చెల్లి 3 డేస్ నుండి బాగోకపోవడం వల్ల స్టవ్ తుడలేదు, కొంచెం జిడ్డుగా ఉందని చెప్పి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేసేసి ముగ్గు పెడితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఈ అలవాటు మాత్రం ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాల్సిందే. అంటే చూడడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. మనం ఎంత నీట్గా ఉంచుకుంటే మనకి ఇంకా పని మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఆ ప్లేస్ అనేది నీట్గా లేకపోతే మనకి ప్లేస్ చూడగానే చిరాకు వచ్చేస్తుంది అనమాట.
సో ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇల్లు చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. మీరు కూడా ఈ టిప్స్ పాటించండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి.